ఇప్పుడున్న కిడ్స్‌కి హ్మ్. మిల్క్ అసలు తాగిపియొద్దు అని. అవును. సో, దానివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చి తొందరగా మెచ్యురేషన్ వస్తుంది వాళ్ళకి. అవును. మీరు చూస్తే గనక అందుకే వేగాన్ అయిపోతున్నారు అవును. అందరూ. ఆ! హ్మ్. అందుకని చిన్నప్పుడు దాదాపుగా కిడ్స్ అంటే ఎస్పెషల్లీ హ్మ్. ఫీమేల్స్ మెచ్యూరిటీ అనేది ఒక 13, 14 ఇయర్స్‌కి అవును. వచ్చేది. ఇప్పుడు 9 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి వచ్చేస్తుంది. సో, అవును. రీజన్ ఏంటి అంటే ఈ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నారు హ్మ్. చాలామంది. సో, ఈ అన్‌హెల్తీ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. దీన్ని మనం తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్. హ్మ్. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. హ్మ్. అంటే మన చుట్టూతా ఉండే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒబెసిటీ కాజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నా జాబ్ సెడెంటరీ అంటే ఒక చైర్‌లో కూర్చొని నేను డెస్క్ జాబ్ చేస్తున్నాను అనుకోండి. హ్మ్. సో, వాట్ ఐ డూ అదంతా సెడెంటరీ లైఫ్ స్టైల్. ఆటోమేటిక్‌గా మన వర్క్ స్టైల్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మాక్సిమం స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి మార్నింగ్ 6, 7 నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. నైట్ ఒక 10 వరకు ముగుస్తుందనుకోండి. హ్మ్. సో, దీనిలో మాక్సిమం యాక్టివిటీ ఎక్కువుండేదేంటి? ఎంత టైం? ఆటోమేటిక్‌గా 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అవును. జనరల్‌గా. హ్మ్. సో, ఈ 9-6 వరకే మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందనుకోండి. హ్మ్. ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా స్లో అవుతుంది. హ్మ్. ప్రతి ఒక్క మజిల్ యాక్టివిటీ స్లో అవుతుంది. ప్రతి హ్మ్. ఒక్క జాయింట్ యాక్టివిటీ స్లో అవుతుంది. హ్మ్. ఆటోమేటిక్ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. సో, వీటి మూలాన ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది.